హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవలే మనం సోషల్ మీడియాలో కానీ అదర్వైజ్ ప్లాట్ఫామ్స్ మీద మనం రెగ్యులర్గా చాలా ఎక్కువగా చూస్తున్న న్యూస్ కాంట్రవర్సీ ప్రముఖ గాయని మంగ్లీ మీద ఈ ఆర్థిక సంబంధమైన ఒక వివాదం చెలరేగి దానికి సంబంధించిన వివరాలు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించి రకరకాల వార్తలు రకరకాలుగా బయటికి రావడం అన్నది మనం ఈ మధ్య అంటే లాస్ట్ కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. కాకపోతే అందులో మంగ్లీ కూడా తను నిరపరాధిని, తనకి గిల్టీ లేదు అని తను ప్రెస్ మీట్లు చెప్పడం జరిగింది. కొంతమంది దగ్గర మనుషుల దగ్గర, ఆఫీసుల్లో అడ్వకేట్ల దగ్గర గట్ట ఆ సందర్భాల్లో కలిసినప్పుడు కూడా తను బాధపడుతూ చెప్పుకోవడం జరిగింది. కానీ అందులో మంగ్లీ తాలూకా పాత్ర ఎంత, మంగ్లీకి ఉండే అందులో భాగం ఏంటి అన్నది ఇంకా నిజాలు నిర్ధారణ కావాల్సి ఉన్నాయి. వాటికి సంబంధించి ఇంకా నిగ్గు తేలని నిజాలనండి, లేకపోతే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చాలా ఫర్దర్గా జరుగుతోంది. బాధితులేమో మంగ్లీ సోదరుడు వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కోట్ల రూపాయలు మోసం చేశారనే ఒక వార్త చాలా వైడ్గా వైరల్ అయిన నేపథ్యంలో ఇంకా తేలాల్సిన విషయాలు లేదా తెలుసుకోవాల్సిన విషయాలు పోలీస్ డిపార్ట్మెంట్కే తెలియాల్సినవి, తర్వాత న్యాయస్థానానికి తెలియాల్సినవి, ఇదంతా చాలా అదొక చాప్టరు, అదొక తోవ. కానీ ఈ మధ్యలో ప్రముఖ దర్శకుడు నిర్మాత అయిన వేణు ఉడుగుల ఆయన పేరు మధ్యలోకి వచ్చి ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు అనే ఒక మాట చాలా సీరియస్ వర్డ్ యాజ్ ఫార్ యాజ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కన్సర్న్ ఆర్ లీగల్ జస్టిస్కి సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్కి బుక్ చేశారు అన్నమాట చాలా వెరీ స్ట్రాంగ్ వర్డ్. ఆ మాటతో బుక్ చేశారు, వేణు ఉడుగుల బుక్డ్ ఇన్ కేస్ అనే హెడ్డింగ్లతో కూడా వార్తలు రావడం అన్నది ఈ మధ్య రోజుల్లో కొన్ని వెబ్సైట్స్లో చూడడం జరిగింది. అంటే ఏమవుతున్నదంటే ప్రముఖ వ్యక్తులు ఎవరైనా కూడా ఒక ఇష్యూకి సంబంధించి వాళ్ళ పేరు కనుక పొరపాటున లింక్ అయినప్పటికీ కూడా మీడియా అనేది ఎప్పుడు కూడా ఆ అవకాశాన్ని చేజార్చుకోకూడదు. వాళ్ళను కూడా దాంట్లోకి లాగి వార్తల్ని ప్రచురించినప్పుడు వాటికి ఒక పాపులర్ డైమెన్షన్ వస్తుంది, వాటికి ఎక్కువగా వ్యూస్ వస్తాయి, ఎక్కువ మంది వాటిని వీక్షిస్తారు, ఎక్కువ మంది దాన్ని ఎంజాయ్ చేస్తారు రాదర్ అనే ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో ఈ కార్యక్రమాలు ఎక్కువగా ప్రసారం జరుగుతూ ఉంటాయి. కానీ దానిలో ఒక ప్రముఖ వ్యక్తి అంటే వేణు ఉడుగుల అనుకుందాం ప్రస్తుతానికి, ఒక ప్రముఖ దర్శకుడు, ప్రముఖ నిర్మాత. మొన్ననే ఆయన విరాటపురం లాంటి సినిమా కానీ తర్వాత నీది నాది ఒకే కథ లాంటి 2 సూపర్ హిట్స్ తీసి మళ్ళీ నిర్మాతగా ఆయన రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమాని నిర్మించి పెద్ద హిట్ని సాధించడం జరిగింది. కాబట్టి అతను ఈ రోజున మీడియాలో కానీ లేకపోతే పబ్లిక్లో కానీ లేకపోతే సినిమా ట్రేడ్లో కానీ చాలా అత్యంత సుప్రసిద్ధుడు, ప్రముఖుడు. అందరూ కొత్త దర్శకులు అందరూ కూడా వేణు ఉడుగుల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన అవకాశం కల్పిస్తారేమో అనే ఆశతో తాపత్రయంతో వేణు ఉడుగుల ఆఫీస్ దగ్గర అందరూ చేరుతున్నారు. తను ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ కథలు వినడం, ఈ కథలు వినడం, ప్రతి కథని విని ఎన్నో, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ కథే కనుక మనం చూసుకుంటే ఎంతోమంది పొమ్మన్నది, ఎంతోమంది తీయడానికి తిరస్కరించిన కథని ఆయన టేకప్ చేసి ఆయన గట్టిగా నిలబడి దాన్ని నిర్మించి ఆ డైరెక్టర్ సాయిలు కంపటికి కానీ అందులో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు గొప్ప లైఫ్ ఇచ్చిన సందర్భం మొన్నే మనం చూసాం. కాబట్టి ఆయన పేరు ట్రేడ్ పరంగా అవనండి లేకపోతే మీడియా కాకుండా ఔత్సాహికులైన దర్శకులు లేకపోతే ఔత్సాహిక నటీనటులు వాళ్ళందరికీ కూడా వేణు ఉడుగులు అనే ఒక పేరు చాలా స్ట్రాంగ్గా గుండెల్లో నాటుకుని ఉన్నది. కాబట్టి అతనికి విరివైన ప్రచారం కూడా లభించింది ఈ మధ్య రోజుల్లో. కాబట్టి అటువంటి వ్యక్తి తాలూకా పాపులారిటీని కనుక ఇలాంటి ఇష్యూకి కనెక్ట్ చేస్తే ఆ ఐటెం చాలా ఎక్కువగా ఐ క్యాచింగ్గా ఉంటుంది, ఎక్కువ మంది చూస్తారు అనే ఒక చిన్న ఇది నెగిటివ్ యాటిట్యూడ్ అనే అంటాను. ఎందుకంటే దాని నిజాలు తెలుసుకోకుండా ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో కూడా
ఊరికే పోలీస్ కేసుల్లోనే కాదు ఇన్వెస్టిగేషన్, జర్నలిజంలో కూడా ఉంటుంది. వివరాలు తెలుసుకోవడం, నిజానిజాలు లోపలికి వెళ్ళడం, అండ్ ఎవరి పేరుకి ఎంత దానిలో ప్రాముఖ్యత ఉన్నది, ఎంతవరకు ప్రాధాన్యత ఉన్నది, ఆ పేరును మనం ఉటంకించచ్చా కూడదా అనే ఒక వివేచన, విచక్షణ, విశ్లేషణతో వార్తలు రాయడం అన్నది ఒకప్పటి ఆచారం అయితే, ఇప్పుడు ఏమి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా గాలివాటుగా దానిలో ఒక మాట వినిపించినప్పటికీ కూడా ఆ మాటని కలుపుకొని న్యూస్ని ప్రచారం చేయడం, ప్రసరించడం, ఇలాంటివి ఈ మధ్య అలవాటుగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా పెరిగిపోయింది. ఆ నేపథ్యంలో వేణు ఉడుగుల మీద వీలైనంత దుష్ప్రచారం జరిగింది. ఆయనకు అసలు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. మాలాంటి సీనియర్ జర్నలిస్టులు, నేను కానీ, ఇంకా ప్రభు గారని ఇంకో సీనియర్ జర్నలిస్ట్ కానీ, ఆ రోజున మేము అందరం ఉన్నాము ఆఫీస్లో, ఒక ప్రముఖ న్యాయవాది ఆఫీస్లో. ఆ రోజు జరుగుతున్న సంఘటన అంతా కూడా విని అసలు వేణు నివ్వెరపోయి అందరికీ, వాళ్ళకి అంటే ఇరుపక్షాలకి, బాధితులకు, ఎవరైతే మోసం చేశారనే ఈ మంగ్లీ అండ్ బ్రదర్ వీళ్ళకి సంబంధించి వాళ్ళకి మధ్య సుబ్బారావు అనే ఆ న్యాయవాదికి ఇరుపక్షాలకి న్యాయం జరిగేటట్టు చూడండి అని చెప్పి ఒక పెద్ద మనిషిగా మధ్యలో ఒక మధ్యవర్తిగా అంటే మళ్ళీ తనేమి రాసుకు పూసుకుని దాన్ని తీసుకొచ్చేది ఏదో గాలికి పోతుంది దాన్ని నెత్తి మీదకి ఎత్తుకున్న పద్ధతి కాదు. అక్కడ అనుకోకుండా ఉండడం వల్ల విని మీరు సామరస్యపూర్వకంగా దీన్ని ఏదో విధంగా దీన్ని పరిష్కరించి అందరికీ న్యాయం చేకూరేటట్టుగా, న్యాయం జరిగేటట్టుగా చూడమని చెప్పి ఆయన ఒక పెద్ద మనిషిగా ఒక మాట చెప్పడం జరిగింది. తప్పితే ఇందులో అంతవరకే వేణు ఉడుగులు అనే వ్యక్తికి ముఖ్యంగా దాంతో సంబంధం కానీ, దానిలో ఏ రకమైన ప్రమేయం లేదు వేణు ఉడుగులకి. ఈ వీడియో కూడా నేను చెప్పడానికి కారణం అదే. ఇలాంటి సందర్భాల్లో అలాంటి ప్రముఖ వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళని అనవసరంగా ఈ రాద్ధాంతాల్లోకి లాగి రచ్చకెక్కించి, ఎందుకంటే అతను ఈ రోజున వేణు ఉడుగుల మీడియా కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, వేణు ఉడుగుల ఎంతమందికో లైఫ్ ఇచ్చే ఒక ప్రముఖ స్థానంలో, ఒక చాలా విలువైన స్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి దుష్ప్రచారాలు జరిగినప్పుడు అది ఇంకో రకమైన, అంటే ఎవరైతే ఆయన మీద ఆధారపడదాం అనుకుంటున్నారో, ఎవరైతే ఆయన తాలూకు ఆశ్చర్యం కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే అతని పరువు ప్రతిష్ట దెబ్బతినకుండా ఉన్నంతకాలం ఇటువంటి ఔత్సాహికులకి ఎంతమందికో న్యాయం జరుగుతుంది. అలాంటిది ఆయన పరువుని, ఆయన ప్రతిష్టని దెబ్బతీసి ఆఖరికి తనంతట తనే బయటకు వచ్చి, నాకు ఆయన ఆ కేసుని డీల్ చేస్తున్న ఒక సుబ్బారావు, న్యాయవాది అడ్వకేట్ సుబ్బారావు గారు కానీ, లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ వారు కానీ, ఇందులో ఏ రకంగానూ సంబంధం లేదు వేణు ఉడుగులు కానీ వాళ్ళే చెప్తున్నప్పటికీ కూడా చెప్పవలసిన పరిస్థితి వచ్చింది మీడియా గురించి అని చెప్పి. ఎందుకంటే మీడియా చాలా సులాగ్గా ఆ పేరును తీసుకుని విపరీతంగా వాడేసింది. చాలా పొరపాటు అది మాత్రం. మీడియా తెలుసుకోవాలి. సదరు పార్టీ ఆ న్యాయవాది సుబ్బారావు గారిని అడగడము, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ని అడగడము, ఏదో తెలుసుకుని చాలా ఈజీ కదా ఈ రోజున. ఎందుకంటే హైదరాబాద్ సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి పితూరీలు చాలా జరిగినాయి. అందులో న్యాయం ఎంత, నిజం ఎంత, అబద్ధం ఎంత, దీనిలో అవాస్తవం ఏంటి, వాస్తవం ఏంటని తెలుసుకునే అవకాశం లేకుండా ఒక సెన్సేషనల్ జర్నలిజం పేరుతో ఇలాంటి ప్రముఖ వ్యక్తులని అప్రదిష్ట పాలు చేయడం జరుగుతుంది. అది ఎంత మాత్రం వాంఛనీయం కాదు, అది ఎంత మాత్రం హర్షణీయం, అభిలషణీయం కాదు అనే విషయాన్ని మీడియా గుర్తించినప్పుడు ఆ మీడియా స్టాండర్డ్స్ కూడా అంత గొప్పగా ఎస్టాబ్లిష్ అవుతాయి అనే ఉద్దేశంతో దీనికి మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తున్నా, వేణు ఉడుగుల అనే వ్యక్తి ఆయన కంప్లీట్గా 24 గంటలు ఉదయం లేచింది వేయించి ఇంకో కొత్త దర్శకుల కథలు వినడం, తన ప్రాజెక్టుకి సంబంధించిన పనులు చూసుకోవడం, కొత్త దర్శకుల్ని, కొత్త నటీనటుల్ని ప్రోత్సహించడంతోనే 24 గంటలు పొద్దుపోతుంది వేణు ఉడుగులకి. ఇలాంటి వాటిల్లో ఆయనకి అసలు చాలా నిక్కచ్చైన, నిజాయితీ కలిగిన, నిఖార్సైన వ్యక్తి వేణు ఉడుగుల. చాలా కష్టపడి కెరీర్లో అంటే ఏ చిరునామా లేని ఒక చిమ్మ చీకట్లోంచి బయటకు వచ్చి ఈ రోజున తనకి తను వెలుగు ప్రసాదించుకోవడమే కాకుండా ఎంతమంది జీవితాల్లోనూ వెలుగు పంచడానికి ఒక కరదీపికగా నిలబడ్డ వ్యక్తి వేణు ఉడుగుల. చాలా మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చి కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తిని అటువంటి అప్రదిష్టపూర్వకమైన ఇటువంటి వ్యవహారాల్లో మీడియా ఇరికించేయడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.